ఉద్రిక్తత నెలకొంది. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జైల్ భరో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీలపై విధించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి బిల్డింగ్, అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ కు భారీ ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకునేందుకు ప్రయత్నించేందుకు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అంగన్వాడీ వర్కర్లపై ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, అలాగే మున్సిపల్ కార్మికులు చేస్తున్న వాళ్ళందరి సమస్యలు పరిష్కరించాలని, అక్రమ అరెస్టులు నిలిపివేయాలంటూ ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలోని జైలు బారో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనకి సమాచారం జగ్గునాయుడు గారు ఉన్నారు, అడుగుతాం. సార్, ఏంటి సార్ ఈరోజు జైలు బారో కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ కార్మికులను ప్రయోగించారు. మున్సిపల్ కార్మికులు తమ హక్కుల కోసం న్యాయంగా వారు సమ్మె చేస్తుంటే కార్మికులు తీసుకెళ్లి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కులు, ప్రజాతంత్ర హక్కుల్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ చర్య నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జైలు భరో కార్యక్రమానికి అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్కి మేము ర్యాలీగా నిర్వహించి జైలు భరో కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం చేసుకున్నాం. ఒక విషయం చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి నియంత్రణ పాలన సాగించేటువంటి ఏ వ్యక్తులు కూడా బతికి బట్టకట్లేదు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఈ అనుభవం చూస్తే ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించే వాళ్ళకి అందరూ ఇస్తా తప్ప నియంత్రణకు అందరి వ్యక్తి సమస్య లేదు. మీకు నిజంగా ఈ పరిపాలన మీద, ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం చర్చ ఉండేలాగుంటే ఈ ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయండి. మున్సిపల్ కార్మిక అరెస్టులు ఆపండి. కార్మికులతో న్యాయమైన డిమాండ్స్, అంగన్వాడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయబద్ధంగా పరిష్కారం చేయండి. పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం ఇంత ఆగదు. వాళ్ళు మహిళలని, మున్సిపల్ కార్మికులని వారికి మాత్రం ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మికులు వాళ్ళ పోరాటం అండగా నిలుస్తావు. నీ మెడలు వంచుతావు. నువ్వు కానీ ఈ నిర్బంధం లేకపోతే నేను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నేత ఉన్నారు రమణ గారు. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, మిగిలిన వాళ్ళందరూ కూడా సమ్మెలకు వస్తున్నారు. ప్రజా జీవనం కూడాను అస్తవ్యస్తం అవుతుంది. ఇది పరిష్కారం ఏంటి? పరిష్కారం ఆలోచించాల్సిన ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు చూపించట్లేదు. పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నిమ్మక నీరెత్తినట్లు మంత్రులు కానీ, మంత్రివర్గం కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని రంగాలు సమ్మెలో ఉన్నాయి. మరి కొన్ని రంగాల కార్మికులు కూడా ఇవాళ సమ్మెలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అసంఘటిత రంగం కార్మికులందరూ తమ సంక్షేమం కోసం, న్యాయం కోసం, అలాగే ప్రభుత్వంలోని మున్సిపల్ ఉద్యోగులు కూడా తమ న్యాయమైన హక్కుల కోసం, చట్టబద్ధ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే ప్రభుత్వం యాస్మాని అదిరించడం, బెదిరించడం, కేసులతో వీటి మీద పెట్టే టైము ఆ చర్చలు పిలించి సమస్యలు పరిష్కారం చేయకుండా చేస్తే బాగుంటుంది. అటు ఆ దశగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. కాబట్టి గతంలో కూడా యాస్మా వంటి ప్రయోగాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏమైపోయాయో జగన్మోహన్ రెడ్డి గారు బుర్రలో గుజులు లేనటువంటి సలహాదారులు పక్కనెట్టుకున్నాం కదా, కొద్దిగా వాళ్ళు పెట్టి ఆలోచించుకుంటూ తెలుస్తుందని చెప్తున్నాం. అంగన్వాడీ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్నారని, ఎస్మా చట్టం కూడా ప్రయోగిస్తున్నారని, తగదని, అలాగే మున్సిపల్ కార్మికుల సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించాలి, అక్రమ అరెస్టులు ఆపాలంటూ ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు బారో కార్యక్రమం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ.